ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన వ్యక్తి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చి చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు ఏప్రిల్ 1 చూశాను. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్కులర్ ఇష్యూ చేశారు, డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు. వెళ్ళి వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడార కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్న. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. మీరు డెలిబరేట్గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాను, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో ఈ కుట్ర తీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే నేను డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవికారుడు, పెద్ద పైరవికారుడు ధనంజయ రెడ్డి, ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటారు ఆయన. ఇంకొక పక్క సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం. ఎన్డీఏ పార్ట్నర్స్ అన్నీ కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు, ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు.
అవినీతి చేయమని పంపేసి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడమన్నా. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగలేకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ 1,20,000 మంది 26,000 మంది స్టాఫ్ ఉన్నారు, 15,000 మంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్. ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో అన్నీ తెలుసు. ఎవరు వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి అంటే వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిష్ తీసుకుంటారు, ఎవ్రీవేర్ బ్యాండ్ ఉంది. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది తెలుసుకోవడం కష్టం, లేకపోతే పోలేము అంటే వాడికి దారి తెలియదు, ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు, ఇల్లు తెలియకుండా వీడు ఉద్యోగం చేస్తున్నాను అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తా ఉంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులో వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంట. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, మీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ? ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యతారహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా లేదో తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు.
ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి. అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి, బురద జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాలు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండల్లో బ్యాంకుల చుట్టూ తిట్టా ఉండడం ఏ విధంగా సబబు అని అడుగుతుంది. సమాధానం చెప్పమంటుంది. అంటే ఇదేనా మీకు స్ఫూర్తిని అడుగుతుంది? ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతుంది? ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లో డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు. అది ఇవ్వడానికి ఇన్ని నాటకాలు ఏంటి? ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు. అదే మరి నిబంధనలు అవసరం అనుకుంటే ఏమేం కావాలనో వాళ్ళు ఎప్పుడో తెలియదు, పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు. ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే 41,230 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా. స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు? మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా? ఎన్నికల ముందు ఒక రోజు మీద స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది. స్లిప్పులు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు. ప్రీ రిహార్సల్స్, పెన్షన్లు ఇచ్చావు, ఒక రోజంతా ఊరంతా తిరిగావు, అందరికి ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నారో చూస్తారు. రేపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని. ఇది చాలా దారుణం. 13వ తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారు. ఎవరు నేర్పిస్తారు? అడ్మినిస్ట్రేషన్. నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేశారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు? మీరు పరిగెత్తిచ్చాను, మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు ముందుకేశారు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు తినే మీరు, ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో కూడా ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, శైర విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు. ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు? ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికను డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్,
యూనిఫామ్గా అందరికి సమాన అవకాశాలు ఉండాలి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు, బస్సులు వాడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకపోతే ఇంకోటి వాడుకోవచ్చు, లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు రాడద్దని ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేతైన వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలూచే రాజకీయాలు చేసి ఏదో డ్రామాలు ఆడద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను. నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చిన అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెలియవాలా? మేము అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడి హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర? ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా? నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిది. చీఫ్ సెక్రటరీ, అదే మరి శశిభూషణ్ సెక్రటరీ, సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఇన్ వాట్ ఈస్ కన్సర్న్? చీఫ్ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది, నీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎంకి అసిస్ట్ చేయడానికి వెళ్ళలేదు. మన ఒక మీటింగ్లో చూశారు. ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నాడు. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ. దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి. తను నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు. ఎక్సెప్ట్ సెక్యూరిటీ, ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే. బియాండ్ దట్ నోబడీ కెన్ అసిస్ట్. నీ సజ్జలు పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 9 ఎలక్షన్లు చూసా. 9 ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశా. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్, నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్, no secretary, no chief secretary, no collector should take orders from CM. This is the code of conduct. అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ who are on election duty. They are all వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. కొత్త పోకళ్ళు చూస్తారు. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లనే ఉంటాయి. పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వైసీపీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో మీరు పెట్టినటువంటి సూపర్ 6ని మా మేనిఫెస్టోనే కాపీ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. మీరేమంటారు? నేను మాట్లాడినా ఇప్పుడు ముందు ఇటువైపోవాలి, పెన్షన్లు అయిపోవాలి, నువ్వు డైవర్ట్ చేస్తాను. ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ. లేకపోతే ఎన్ని నేను మీటింగ్లో చెప్తున్నా, ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైన వాడివి. ఒకసారి చెక్ చేసుకో. మా సూపర్ 6 ఏంటి, ఆయన ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి మారిపోతున్నాడు. నన్ను చేసింది రాజీనామానే.
దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు. అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాళ్ళు. తీసుకొచ్చాడు మాషట్లు ఆడుతున్నారు, చనిపోయింది మీరు, డ్రామాలు ఆడతారు మీరు. అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు, వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు. రూమర్స్ అయిపోయింది.